అండి, పెంజలకోన తిరణాలు అయితే స్టార్ట్ అయిపోయాయండి. 19 నుంచి స్టార్ట్ అయిపోయాయి. 19వ తేదీ గోనపల్లి నుంచి దేవుడైతే పెంచలకోనకైతే వెళ్తాడు. అది కూడా రథం మీద నడుచుకొని తీసుకుని వెళ్తారు. అక్కడి నుంచి భక్తులందరూ కూడా నడిచైతే వెళ్తారండి. మేము కూడా వెళ్ళాము. 7 గంటలకి దేవుడైతే స్టార్ట్ అయ్యాడండి. ప్రతి ఇంటికాడ గోనపల్లిలో ఊరు మొత్తము తిరిగేటప్పటికి 9 అయిపోయింది. తర్వాత అయితే ఇంకా బయలుదేరేసి వెళ్ళిపోయాము. పెంచలకోనకు వెళ్ళేటప్పటికి రోడ్డు అయితే కాలిపోతుంది. పైన అయితే ఎండ వల్ల ట్యాంకర్లతో నీళ్ళు అయితే పడుతున్నారు. ఆ నీళ్ళు పడడం వల్ల జనాలు అయితే నడుచుకొని వెళ్తున్నారు. లేకపోతే చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ప్రతిసారి ఇలా నీళ్ళు అయితే పడతారంట. ఒక్కోసారి అయితే వర్షం పడుతుందంట. వర్షం పడడం వల్ల ఇంకా హ్యాపీగా అయితే వెళ్ళిపోతారు. దేవుడు అయితే వెనక వస్తున్నాడు చూడండి. నేనైతే ముందుకు వచ్చి వీడియో అయితే తీశాను మీకు చూపిద్దామనే ఉద్దేశంతోనే. నేను ఫస్ట్ టైం చూశానండి. నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఇదే ఫస్ట్. మా ఊరు పెంచలకోనకి చాలా దగ్గరండి, 20 కిలోమీటర్ల డిస్టెన్స్. అందువలన అక్కడ ఏం జరిగినా కానీ ఇక్కడ ఊర్లో కూడా ఫెస్టివల్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. మేమైతే వెళ్తూనే ఉంటాము. లాస్ట్లో దేవుడు ఊరేగింపు క్లిప్ అయితే పెట్టినా అండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. దేవుడిని చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు. చూడండి, మేము ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్తా ఉన్నారు. ఎక్కువసేపు ఆగరు. ట్యాంకర్లతో నీళ్ళు పట్టుకుంటూ ఉంటారు. పోలీసు వాళ్ళు బందోబస్తులతో అయితే తీసుకెళ్తారు. వెనక వెహికల్లో నగలు అనేటివి కూడా తీసుకొని వస్తుంటారు. మేమైతే ముందు వెళ్తా ఉన్నాము. చూడండి, వీడియో క్లిప్ అయితే తీశాను. ఈ పెంచలకోన స్వామికి సేవ చేసేదానికి కర్ణాటక నుంచి వచ్చారంట. వాళ్ళు గొడుగులు పట్టుకొని జెండాలు పట్టుకున్నారు కదా, వాళ్ళందరూ చాలా ఏజ్ ఉన్న వాళ్ళు. వాళ్ళు కూడా చూడండి ఎలా నడుస్తున్నారో. వాళ్ళు నడిచినంత మాత్రం మనం ఎందుకు నడవలేము అనిపించింది. వాళ్ళ సాయి చూడడం వల్ల ఇంకా మనం కూడా ముందుకు వెళ్ళొచ్చు అనే ఆలోచన అయితే వచ్చేసింది. ఒక పక్క ట్యాంకర్లతో నీళ్ళు పట్టుకుంటా పోతా ఉన్నారు, ఒక పక్క జనాలు అయితే నడుచుకుంటా పోతున్నారు. లేకపోతే సెగకి పైన సెగ కింద సెగ ఎలా నడుస్తారండి. ఇంకా ఫైనల్లీ పెంచలకోనకి దగ్గరలో అయితే ఉన్నాము. చూడండి, పెంచలకోనలోకి పెంచలకోనలకి అయితే ఎంటర్ అయిపోతే గుడి అయితే అక్కడ ఉంది చూడండి. మేమైతే ఇక్కడ నుంచి వెళ్తా ఉన్నాము. ఓకేనా, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ ఉన్న కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.